హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన మాటే చాలయా యేసయ్యా మనసే చాలయా యేసయ్యా మాటే చాలయా యేసయ్యా మనసే చాలయా యేసయ్యా లోకమే విషమే విషమే వశమై కలతై నలతై నన్ను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నన్ను బాధించగా లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నన్ను వేధించగా మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నన్ను బాధించగా దిక్కులేని దానను దరికి నిలచి దారిలేని దానను మార్గమై నిలచి దిక్కులేని దానను దరికి నిలచి దారిలేని దానను మార్గమై నిలచి నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా శాపం వాపినావయ్యా నన్ను ప్రేమతో పిలిచినావయ్యా నా శాపం వాపినావయ్యా నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం నీ ఆలాపన మాటే చాలయా యేసయ్యా మనసే చాలయా యేసయ్యా మాటే చాలయా యేసయ్యా మనసే చాలయా యేసయ్యా దయగలిగిన దేవుడుగా మన దేవుడు నాడు ఆరిపోయిన మన దీపాలను వెలిగించబద్దుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరము దేవుని సముఖంలో దయగలిగిన దేవుని సముఖంలో అయ్యా నా దీపాన్ని వెలిగించయ్యా నీ మాటతో నీ దయగలిగిన మనసుతో నాయనా నన్ను పారవేయకుండా విసిరివేయకుండా నీ సముఖంలో వెలిగించగలిగే కృప నాకు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరం దేవుని సముఖంలో స్తుతిద్దాం. Glory, యేసయ్యా. ఆమేన్.
స్తుతి ఆరాధన మనసంతా నీ కోసం ఆలాపన. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అయ్యా నీ మాట చాలయ్యా. అయ్యా బ్రతుకంతా అయ్యా మనసంతా నీ ఆలాపనతో నేను ముందుకు కొనసాగడానికి, ఈ రీతిగా జీవించడానికి మీరు నాకు కృప దయచేయండి ప్రభువా. నా జీవితంలో విసిరివేయబడిన స్థితిలో నేనున్నానేమో, ఆరిపోయిన స్థితిలో నేనున్నానేమో, త్రొక్కివేయబడిన స్థితిలో నేనున్నానేమో, తృణీకరించబడిన స్థితిలో నేనున్నానేమో. గత కాలంలో జీవించిన ఒక ఆత్మీయమైనటువంటి జీవితం ఒకవేళ నాలో లేదేమో, మరలా నన్ను బ్రతికించండి. నీ కొరకు ఈ లోకములో జీవింపచేయండి. పడిపోయిన నా జీవితాన్ని మరలా నిలవబెట్టండి. ఆరిపోయిన నా దీపాన్ని మరలా మీరు వెలిగించండి ప్రభువా. నీ మాటతో, నీ వాక్కుతో, నీ ఆత్మతో నన్ను మరలా తాకండి ప్రభువా అంటూ ప్రతి ఒక్కరూ మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హృదయపూర్వకముగా దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఒకవేళ మనము అనేక మంది మధ్యలో అవమానించబడుతూ, హేళన చేయబడుతూ, వెక్కిరించబడుతూ, తృణీకరించబడుతూ మనుషులు నిన్ను ఒకవేళ ఆశయకరంగా చూస్తూ ఉన్నప్పుడు మరలా దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో ఉంచడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నిన్ను మారమంటూ ఉన్నాడు. మరలా ఆయన చేతిలోనికి నిన్ను రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయ్యా నా జీవితం నీకే ఇష్టకరంగా లేకపోతే మనుషులు ఎలా ప్రభు నన్ను ప్రేమించగలరు? నన్ను ప్రేమిస్తున్న నిన్ను నేను ప్రేమించలేకపోతూ ఉన్నా. నా కొరకు ఎంతో త్యాగము చేసిన నీ కొరకు మనసారా నిన్ను ఆలాపన, స్తుతి, స్తోత్రాలు చెల్లించలేకపోతూ ఉన్నా. అనేకమైన విపరీత ఆలోచనలు నన్ను ప్రక్కతో పట్టిస్తూ ఉన్నప్పుడు అందులో నుంచి నేను రాలేకపోతూ ఉన్నా. దయతో నన్ను క్షమించి ఈ దినమైనా నా మనసారా నిన్ను ఆరాధించటానికి, నా దేహముతో నిన్ను మహిమపరచడానికి నాకు కృపనివ్వండి ప్రభువా. నాకు కృప దయచేయండి ప్రభువా. నేను నీ సొత్తుగా మారిపోవాలి ప్రభువా. నేను నీకు స్వాస్యమైపోవాలి తండ్రి. నేను నీ కుమారుడునైపోవాలయ్యా. నేను నీ కుమార్తెగా మార్చబడాలి. అందుకే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని చెప్పావు. నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నావు. ఒకవేళ అందరూ విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టినని చెబుతూ ఉన్నావు. ఇన్ని రీతిలుగా మాకు మీరు ధైర్యమనిస్తున్నప్పటికీ కూడా కొన్నిసార్లు నేను తప్పిపోతూ ఉన్నాను. దయతో నన్ను క్షమించి మరలా నీ చేయి పట్టుకునే కృప నాకు ఇవ్వండి. మీరు నా చేయి విడిచిపెట్టలేదు నాయన. నేనే కొన్నిసార్లు విదిలించుకొని నీ చేతిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నా. మరలా నన్ను పట్టుకోండి ప్రభువా. నన్ను పట్టుకోండి యేసయ్యా. నన్ను పట్టుకోండి ప్రభువా. ఒకవేళ జారి చేతిలో నుండి తప్పించుకొని పడిపోయి ఉన్నానేమో, మరలా నన్ను లేపి నా చేయి పట్టి నడిపించండి. అంతము వరకు, నా మరణము వరకు, మీరు అక్కడి వరకు నేను మరలా నీ చేతిలో నుండి తప్పిపోకుండా నన్ను నడిపించండి దేవా అంటూ ప్రతి ఒక్కరము దేవుని సముఖంలో మనసారా ఆయనకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో ఇక ఆరాధన దేవునికి అర్పిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవా, ఈ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రములు. ఈ పరిశుద్ధమైన దినము ఈ రీతిగా మీ సముఖములో మీ ఘనమైన నామాన్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, దయగలిగిన నిన్ను నీ సముఖములో ఎన్నికలేని నేను ఘనపరచటానికి మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, కీర్తనలో మీరు మహిమపరచబడ్డారు. ఇంకా జరగనైన ఆరాధన అంతటినీ మీ నామమునకు మహిమకరంగా జరిగించండి. మీ దాసులను మీ సిలువు చాటును మరుగు చేయండి. కూడి ఉన్న మాతో మీరు మాట్లాడండి. రానయ్యన్న వారిని త్వరపెట్టి తీసుకుని రండి. ప్రతి ఒక్కరిని మీ స్వాధీనమందు ఉంచండి. ఆది నుండి అంతు వరకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.